రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాటి న్యూస్. నేను మీరు రణధీర్. ఇటీవల కాలంలో భూపాలపల్లి జిల్లాలో ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించినటువంటి పరిస్థితి మనం చూసాం. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించిన సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇది ఓసీ2కు సంబంధించి బొగ్గు నిల్వలు లేవు, కేవలం కాగితాలకే పరిమితమైనటువంటి విషయాలను కూడా ఆయన ప్రస్తావించాడు. అదేవిధంగా కల్వకుంట్ల కవిత ఇటు భూపాలపల్లి, అదేవిధంగా హనుమకొండ జిల్లాలో పర్యటించిన సందర్భంలో ఇటు అక్రమంగా ఇసుక రవాణా నడుస్తుంది అనేటువంటి విషయాలను కూడా వారు తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇవాళ భూపాలపల్లిలో ఒక డిటిఓ జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న కూడా మృతి చెందాడు ఆ యొక్క టిప్పర్ యాక్సిడెంట్లో. దాని ప్రకారం అంటే ఈ యొక్క అతను చనిపోవడం వెనుక కూడా చాలామంది ఇట్లా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఏంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనకు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఇలా ఫేస్బుక్ వేదికగా, ట్విట్టర్ వేదికగా స్పందించారు. అతని యొక్క ఫేస్బుక్ అఫీషియల్ దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా? భూపాలపల్లి డిటిఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలి. డిటిఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలి. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ కూడా వార్తను పోస్ట్ చేశారు తన్నీరు హరీష్ రావు గారు తన యొక్క FB అఫీషియల్ పేజ్లో. ఇసుక బొగ్గు మాఫియాలకు వడ్డేస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అంటే నిజంగానే ఆ యొక్క వాళ్ళకు యాజమానులకు కానీ లేకపోతే ప్రభుత్వం మరి వాళ్లకు ఈ అధికారులు సపోర్ట్ చేయకుంటే ఇలా జరిగిందా అనేటువంటి విషయాలను మాట్లాడడం జరిగింది. భూపాలపల్లి డిటిఓ ప్రమాదం వెనుక ఏదైతే ఉందో నిజంగా అసలు తనిఖీలు చేస్తున్నారు, డైరెక్ట్ వచ్చి గుద్దిందా లేకపోతే ఎట్లా అనేటువంటి విషయంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు, ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లేకపోతే డ్రైవర్ అనే వ్యక్తి తాగి ఉన్నాడా లేకపోతే నిద్రమత్తులో ఉన్నాడా అనేటువంటి విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను కూడా బయటపెట్టాలని పెట్టాలని కూడా అంటున్నారు. అదేవిధంగా డిటిఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలి. సమగ్ర విచారణ జరిపి దోషులను కూడా కఠినంగా శిక్షించాలి. వాస్తవమే, ఎందుకంటే అసలు ఆ మృతి వెనుక అతని యొక్క యాక్సిడెంట్ వెనుక మరి ఏమైనా ఉన్నదా అనేటువంటి విషయాలను కూడా వెలికి తీయాలి. వాటి మీద సమగ్ర విచారణ జరపాలని కూడా చూస్తున్నాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగా అతన్ని నిజంగా కావాలని ఇట్లా చేస్తారా లేకపోతే అది అనుకోకుండా యాక్సిడెంట్లుగా జరిగింది అనేటువంటి విషయంలో కూడా పోలీసులు విచారణ చేస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. కానీ మరి అతను ఇన్స్పెక్షన్ చేసే సమయంలో లారీ ఆపే క్రమంలో గుద్దిండా లేకపోతే అతను భయపడి ఇతని మీద అటాక్ చేసిపోయిందా లేకపోతే తాగి ఉండడానికి ఇట్లా పోయిందా అనేటువంటి విషయాల్లో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. దానిపైన పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్లుగా మనకు వివిధ మాధ్యమాల ద్వారా అంటే మామూలుగా అఫీషియల్గా భూపాలపల్లి ఎస్పీ కార్యాలయం నుంచి కూడా అఫీషియల్గానైతే వారు ప్రెస్ నోట్ను కూడా విడుదల చేశారు. సో అంటే ఈ విషయం అనేది అంటే ఎటు దారి తీస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇతని మృతిపైన ఇంకా ఎలాంటి వార్తలు వస్తాయో, ఎలాంటి దీనిపైన కేసు మీద ఎలాంటి విచారణ వస్తుందో మనము వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం మరి మన జిల్లా రవాణా శాఖ అధికారి ఈ యాక్సిడెంట్ విషయంలో మరి ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎట్లా జరిగింది, అసలు ఏంది కథ కార్ఖానా అనే విషయాలు కూడా మనం ముందు చూస్తాం. సో ఈ కథ అంతా ఎక్కడ దారి తీస్తుందో చూస్తుండాలి మరి. సో చూస్తున్నాను ప్రజనాడి. థ్యాంక్ యూ సో మచ్.